నమస్తే, వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ ప్రోగ్రామ్. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తూ ఉన్నారు. అన్ని వర్ణాలకి సంబంధించి అనేక పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వారి జీవితాలని సస్యశ్యామలం చేస్తున్నారు. అలాగే మామూలుగా చూడాలంటే అసలు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలా, అలాగే చాలా రకాల దోషాలు ఉంటాయి, ఆ దోషాల పరిహారాలు చేసి వివాహాలు చేయాలా, అంటే కుంభ వివాహాలు కావచ్చు, కదళి వివాహాలు కావచ్చు, ఇలాంటి వాటన్నింటి గురించి మనకు తెలియజేయడానికి, అలాగే మ్యారేజ్ బ్యూరోలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకేమైనా సందేహాలు ఉంటే కనుక అక్కడ కనిపించేటువంటి ఆ నెంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, అలాగే వారి వివాహాలకు సంబంధించి కానీ మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వాటి గురించి, అలాగే అవన్నీ కూడా మీరు సందేహాలు నివృత్తి చేసుకోండి. ప్రస్తుతానికి మనతో పాటు భాగ్యలక్ష్మి మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి రమణ గారు. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం. బాగున్నాను సార్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని మీరు రెగ్యులర్గా స్టార్ట్ చేసినట్టుగా ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ఓం గణనాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనం. ఓం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే కనుక మనకి వధూవరులందరికీ కూడా పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి, పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. అదేవిధంగా రాముల వారి పెళ్లి తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది ఈ విధంగా ఆతృతతో ఉన్నటువంటి వాళ్ళని ప్రొఫైల్స్ రూపంలో తీసుకురావడం జరిగింది రమణ గారు. తప్పకుండా ఒక్కసారి మీరు ఏమి అడుగుదాం అనుకుంటున్నారో క్వశ్చన్ అడిగితే తదుపరి ప్రొఫైల్ చెప్పుకో. తప్పకుండా అండి. మేడం గారు, ముఖ్యంగా వివాహానికి ఆలస్యం అవుతూ ఉంటుంది, అంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు, మంచి ఉద్యోగం ఉంటుంది, చక్కటి జాతకం ఉంటుంది, ఎవరికి వాళ్ళకి చక్కగా ఉంటుంది, రాశి నక్షత్రం అన్నీ బాగుంటాయి. కానీ వివాహం జరగడంలో మాత్రం జాప్యం. ఏమిటి, ఎందుకు ఈ జాప్యం అంటారు? అంటే వివాహానికి సాధారణ కుటుంబ పరిస్థితులు కారణం అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకంటే పెద్దవాళ్ళకి జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్నవాళ్ళకి కూడా లేట్ అయిపోతుంది కదా సహజంగా. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే జాతకంలో కొంచెం శని భగవానుడి యొక్క దృష్టిలో పడినా శని యొక్క అంటే ఏమిటంటే కనుక ఆయన గమనాన్ని బట్టి కూడా వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. లగ్నాత్తు ఉన్నా, ద్వితీయంలో ఉన్నా, అష్టమంలో ఉన్నా ఆ విధంగా. అదే కాకుండా ఈ యొక్క కుజదోషాలు ఇంకా మనకు తెలియదేముంది, దానివల్ల కూడా వివాహాలు నాకు ఇన్ని డిగ్రీల్లో కుజుడున్నాడు, ఆ అమ్మాయికి కూడా అలా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే చేసుకోకూడదట, చేసుకుంటే ప్రమాదాలు జరుగుతాయి. ఇది మనకి తెలుగునాట బాగా ఉన్నటువంటి విషయం. అందువల్ల ఇవన్నీ ఉంటాయండి ప్రాబ్లమ్స్. వాటిని దాటుకునే 18 సంవత్సరాలుగా ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వీళ్ళకు నా యొక్క కస్టమర్ల దేవుళ్ళ కోసమే నేను మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉండి జ్యోతిష్య శాస్త్రం చదివాను. డాక్టరేట్ చేయడం కూడా జ్యోతిష్య శాస్త్రంలోనే, వాస్తు ఇది నిజంగా మీ కస్టమర్స్ అందరికీ కూడా చాలా అదృష్టం అది. ఎందుకంటే అన్నీ తెలుసున్న వారు ఇలా సంబంధాలు కలపడం అనేది చాలా అరుదైన విషయం. మేడం గారు, ప్రొఫైల్స్ అన్నారు, ఇమ్మీడియట్ గా అవైలబుల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళు డెఫినెట్గా అది చూసినట్లయితే బ్రాహ్మణ్ నుంచే మొదలు పెట్టుకుందాం మనం. అబ్బాయి 27 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, బీటెక్, 32 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు మన హైదరాబాద్లో. తగినటువంటి వధువు కావాలి, శాఖ పట్టింపు లేదు. అదే బ్రాహ్మిన్స్లో వైదిక వెళ్ళినట్లు 28 సంవత్సరాల పిల్లాడు, 5'9" హైట్, యూఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇక ఆర్యవైశ్య క్యాస్ట్కి వచ్చినట్లయితే కనుక 28 సంవత్సరాలు, 5'11" హైటు, బెంగళూరులో 25 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 35 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే చౌదరి క్యాస్ట్కి వెళ్దాము. 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైట్, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, ఐఐటి చేశాడు అబ్బాయి, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకు కూడా ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, ఎంబీఏ, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఇక అబ్బాయిలు చెప్పుకున్నాం, ఇక అమ్మాయిలు చెప్పుకోకపోతే పక్షపాతం అంటారు కాబట్టి అమ్మాయిలకు కూడా వెళ్ళిపోదామండి ఒక్కసారి.
ఆర్యవైశ్య క్యాస్ట్లో 25 సంవత్సరాల పిల్ల 5 హైదరాబాద్లో 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ యూఎస్లో 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మన ప్రేక్షకులకి, వీళ్ళే ఉన్నారేమో అని మాత్రం దయచేసి అనుకోకండి, చాలామంది ఉంటారు. సమయాభావం చేత కొన్ని మాత్రం తీసుకురావడం జరిగింది. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల పిల్ల 5'5" హైట్ బీటెక్ MBA 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. నియోగులు వీళ్ళు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల పాప 5'6" హైట్ బీటెక్ టీమ్ లీడర్గా బెంగళూరులో పనిచేస్తుంది, 25 లక్షల జీతం, వైద్యకు వెళ్ళినట్లు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ MHSC అక్కడ యూఎస్లో ఉంది, 130Kలో ఉంది. ఈ పిల్లకి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఇండియాలో అన్నా ఓకేనండి, మాకు మా అమ్మాయి వచ్చేస్తానంటుంది, అంత ప్యాకేజీలో ఉన్నా పర్వాలేదండి అంటున్నారు, మీరు గమనించుకోండి. చౌదరి క్యాస్ట్లోనే 26 సంవత్సరాల పిల్ల 5'4" హైట్ బీటెక్ 19 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైట్ ఎంటెక్ ₹1,00,000 వస్తుంది నెలకి, హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. ఓకే మ్యామ్, ముఖ్యంగా చూస్తే కనుక వివాహం అనడంతోనే విపరీతమైన హంగులు ఆర్భాటాలు, మేము ఇంత ఖర్చు పెట్టాం, మా ఆడబడుచు పిల్లకి ఎంత ఖర్చు పెట్టారట, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనం. అంటే ఎందుకు ఇంత హంగులు ఆర్భాటాలు అవసరమా? అండ్ దీంతోపాటు జోడీగా మరో ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లను తీస్తున్నారు, వింత వింత పోకడలకు పోయి సభ్య సమాజం నిజంగా తలదించుకునే లాంటి షూట్స్ కూడా చూస్తున్నాం మనం. అంటే వీటికి ఏం చెప్తారు మేడం? అంటే మీరు ఎంతో ఎక్స్పీరియన్స్తో చక్కగా ఎంతోమంది జంటలు కలుపుతూ ఉన్నటువంటి వారు. నిజంగా రమణ గారు అందరికీ ఉపయుక్తమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఏంటంటే కనుక మొట్టమొదట ముందు ఆడపిల్ల మగపిల్లాడిని కూడా పూర్వకాలంలో అయితే కనుక పెళ్లి చూపులే చాలా కష్టం. ఆ తదుపరి పెళ్లి చూపులు వచ్చాయి. ఆ తదుపరి ఏమిటంటే కనుక పక్కన కూర్చోబెట్టి నిశ్చితార్థాలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఒక మంచినీళ్ళ చెంబన్నా సరే కలసం పూర్ణకుంభం ఒకటి పక్కన పెట్టి అప్పుడు నిశ్చితార్థాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ల వరకు మనం పూర్తిగా డెవలప్మెంట్ ఏదైతే మనకి పాశ్చాత్య సంస్కృతి ఉందో అది అడాప్ట్ చేసేసుకుని అది అంటున్నారు. కానీ ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్లు అయ్యి వీళ్ళిద్దరికీ ఒక అవగాహన వచ్చేసి ఒక ఇష్టం ఏర్పడి ఆ తర్వాత క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏమిటయ్యా అంటే కనుక ఈ బాధలోంచి తేరుకోవడానికి టైం పట్టేది. అది మరి తప్పు కదా. అందుకని మన పెద్దవాళ్ళు చెప్పింది చెద్దన్నం మూటలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆడపిల్ల జీవితం మాటలు కాదు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ రకాలుగా ఆ తర్వాత మరలా ఎక్కడి నుంచైనా ఎవరైనా చూసి అదేంటి ఆ సంబంధం కాదా, మళ్ళీ కొత్త సంబంధమా ఇది అని అబ్బాయిని ప్రశ్నించినా అమ్మాయిని ప్రశ్నించినా ఒక ఇరకాటంలో పడిపోయినట్టే అవుతుంది. కాబట్టి కొంచెం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకునే ముందడుగు వేయడం అనేది చెప్పదగిన విషయం. తప్పకుండా అండి. అలాగే ఈ హంగులు ఆర్భాటాలు విపరీతంగా ఖర్చు పెట్టడాలు వీటికి సంబంధించి మీరిచ్చే సూచన ఏమిటి? ఏమండి ఒకటేనండి, అదంటే అంటే పూర్వం అనేవాళ్ళు 3 పసుపు తాడు ఓ పసుపు కొమ్ము ఉంటే గోదావరి పొంగిపోయినా కూడా ఇటు నుంచి అటు పిల్లాడన్న కనీసం పడవ వేసుకుని వెళ్ళి తాళి కట్టేస్తాడు. ఆ విధంగా అనేవారు మన గోదావరి జిల్లాల్లో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కనుక పెద్దవాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు 50 రకాలు పెట్టారు, మనం 60 అన్నా పెట్టాలి అని భోజనాలు చాలా చాలా ఆర్భాటం అయిపోతున్నాయి. ఎవరు తినట్లేదండి. ఎన్నో రకాల స్వీట్లు ఎన్ని తింటాం? ఒకటి తింటారు, 2 తింటారు, అన్ని సగం కురిగి పడేస్తారు. అన్ని వేస్ట్. ఎవరికైనా పేదవాళ్ళకి పెట్టినా భోజనం అన్నదానాలు చేసినా బాగుంటుంది. అది లేదు. ఆకాశం అంత పందిరి గొప్పలకు పోయి తర్వాత అప్పుల పాలయ్యి తిప్పలు పడేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల కొంచెం జాగ్రత్త చూసుకోండి, చూసుకుని ఖర్చు పెట్టండి. ఉందంటారా ఆ తర్వాత మీ ఇష్టం, మీ డబ్బులు, మీ పిల్లల హడావడి ఓకే, కానీ కొంచెం మితి మీరకుండా చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మేడం, మనకి చాలామంది కాలర్స్ లైన్లో ఉన్నట్టున్నారు. ప్రస్తుతానికి సమ్మయ్య వరంగల్ నుంచి లైన్లో ఉన్నారండి. హలో మేడం, నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి సంధ్యారాణి మేడం, మారమైన సంధ్యారాణి, మీ యాదవ్స్ ఉన్నాయండి, మ్యాచెస్ ఉన్నాయండి మేడం. 24/1/96 పుట్టింది మేడం. ఓకేనండి.
మ్యారేజ్ అంటే అన్ని చూస్తున్నాం కానీ సంబంధాలు సెట్ అయితే లేదండి. అయితే మీరు లెక్చరర్ కూడా చేస్తుందండి, పిహెచ్డి చేసింది అమ్మాయి. వెరీ గుడ్ అండి, మంచి చదువు చదివించారు. మీ ఇంట్లో సరస్వతీదేవి అవతారమే ఉంది. చాలా సంతోషం సమ్మయ్య గారు. మీరు ఏం చేస్తారంటే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఆ 3 కూడా పెట్టి పిల్ల పేరు రాసి నాకు కొంచెం వాట్సాప్ పెట్టండి. పెట్టినట్లయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేనే కాల్ చేస్తాను మీకు, సరేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ సమ్మయ్య గారు కాల్ చేసినందుకు. మేడం గారు, జనరల్గా శ్రీకాళహస్తి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు, సెలబ్రిటీలు కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఈ రాహుకేతువుల పూజలు ఏమిటి ఇంత, అంటే వివాహానికి రాహుకేతువులు అనేవి అడ్డంకి వేయడం సర్వసాధారణమా, లేకపోతే ఏమిటి, ఎలా చూడాలి? అంటే ఛాయాగ్రహాలండి రాహుకేతువులు. అవును. కానీ రాహు అంటే తలకాయి, తోకంటేనేమో కేతువు అంటాం. కానీ ఆ రెండింటి మధ్యలోని తతిమా గ్రహాలు అంటే శుభగ్రహాలన్నీ పడితే ప్రభావం ఏమిటంటే కనుక సంబంధాల దగ్గరికి వచ్చి తప్పిపోవడం దగ్గర నుంచి వివాహం తర్వాత కూడా రెండో పెళ్ళికి కూడా ఇవి కారకత్వాలు అవుతాయి. అందువల్ల ఈ రాహుకేతువులు పూజ చేయించారా, కాళహస్తి వెళ్ళొచ్చారా, లేకపోతే ఇంకేమన్నా జపాలు చేయించారా, అవి చేయించారా, కదలి వివాహాలు చేయించారా, కుంభ వివాహాలు చేయించారా అని అడుగుతుంటారు. ఈ కదలి వివాహాలు, కుంభ వివాహాలకు కూడా ఈ రాహుకేతువుల కారకత్వం అవుతుంది. అదేవిధంగా అష్టమంలో కుజుడు ఉంటే అబ్బాయిలకైతే కదలి వివాహం, అమ్మాయిలకైతే కుంభ వివాహం తప్పనిసరి. ఎందుకంటే కనుక మాంగళ్య దోషం, కళత్ర దోషాలు, వీటి వల్ల కూడా సమస్యలు రేపొద్దున రాకుండా. అందువల్ల చాలామంది అండి ఎక్కడెక్కడ వాళ్ళ మన దాకా వస్తూ ఉంటారు. హైదరాబాద్లో మనకి అన్ని విధాలా కూడా బ్రాహ్మణులు ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో మనం చాలా మందికి చాలా సంవత్సరాలుగా నేను జ్యోతిష శాస్త్రం చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత పెళ్ళయ్యి పిల్లా పాపాలతో ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని నేను చూశాను. ఓకే, అంటే రాహుకేతు పూజలు ఎవరైనా సరే చేయించుకుంటే మంచిదంటారా, చేయించుకోవాలా? అంటే ఏం లేదండి, వాళ్ళ జాతకంలో ప్రాబ్లమ్స్ని బట్టి. ఓకే, అంతే. ఎస్ మ్యామ్. తర్వాత తారాబలం ఒకటి, చంద్రబలం ఒకటి అంటూ ఉంటారు. కొన్ని ప్రొఫైల్ చెప్పుకున్నాక తప్పకుండా అండి, ప్రొఫైల్ చెప్పండి. ఓకే, డాక్టర్స్ అండి, డాక్టర్స్లో కొన్ని తీసుకొచ్చాను అన్ని వర్ణాల నుంచి కూడా. పద్మశాలి క్యాస్ట్, 32 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, MBBS MD డాక్టర్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాల పిల్లాడు, 5'8" హైటు, MBBS, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 100K వస్తోంది. PR ఉంది. పిల్లాడికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాల, 6 అడుగుల హైటు, MBBS MS, ఆర్థోపెటిక్ చదువుతున్నాడు పిల్లాడు, లాస్ట్ సంవత్సరం. ఈ పిల్లాడికి 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS MD డాక్టరు, 2 లక్షలు నెలకొస్తుంది. ప్రాపర్టీ 30 కోట్లు. ఈ అబ్బాయికి కూడా డాక్టర్ వధువు కావాలి. కులాంతర వివాహంలో కూడా ఎన్ని OC ఎన్ని BC చూస్తా ఉన్న డాక్టర్లు కూడా మన దగ్గర ఉన్నారు. 2 చెప్తాను. 30 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, MBBS MD డాక్టరు, 20 లక్షల ప్యాకేజీ, 10 కోట్ల ప్రాపర్టీ. ఈ పిల్లాడికి డాక్టర్ వధువు కావాలి. కులాంతర వివాహం, 31 సంవత్సరం, 5'10" హైటు, MBBS MD డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. మరి అబ్బాయిలను చెప్పుకున్నాక అమ్మాయిలను చెప్పుకోకపోతే వాళ్ళు అలుగుతారు. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, MBBS MD డాక్టరు, 2 లక్షలు వస్తుంది. పిల్లకి 20 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'6" హైట్, MBBS MD డాక్టరు, 20 కోట్ల ప్రాపర్టీ. హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైట్, MBBS MD డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్ల కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టర్ వరుడు కావాలి. 18 లక్షల ప్యాకేజీ, 2 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS MD డాక్టరు, హైదరాబాద్లోనే 3 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. కులాంతర వివాహం, 30 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, MBBS MD డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి ఎన్ని OC BC కూడా చూస్తారు. మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని మీరు సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి స్వాగతం పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. బాగా చెప్పారు మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం గారు. ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడుతూ సెకండ్ మ్యారేజెస్ గురించి కూడా మాట్లాడారు. ఆ విషయంలో కూడా మీరు చాలా సక్సెస్ అవుతూ అనేక మంది జీవితాలను బాగుపరుస్తూ ఉన్నారు. వాళ్ళని చక్కగా ఒక పాత్రలో నడిపిస్తూ ఉన్నారు.
మరి ఈ సెకండ్ మ్యారేజెస్ విషయంలో అయితే కనుక ఒక రకమైన భయం ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అంటే అంతవరకు వెళ్ళకూడదు, కానీ ఏదో సందర్భంలో వెళ్ళినా కూడా మరి అలాంటి భయాల విషయంలో ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఎలా ఆచితూచి అడిగేస్తే బాగుంటుంది, అండ్ వాటికి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? ఒకటేనండి, ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, పేపర్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత మనం ముందుకు అడుగు వేయడానికి ఇంట్లో పిల్లల్ని ముందు ముఖ్యంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక ఆవేదనతో ఉంటారు. వాళ్ళని సెట్ చేసుకొని అప్పుడు మా దాకా వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే భయాలు, బూరు అండి, ఏమండి మాకు తెలిసిన వాళ్ళని వెళ్ళిపోయామండి, చూసుకోలేదండి, ఎంక్వైరీ చేయలేదండి, వాళ్ళకి ఏమిటంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు లేవు ఆ పిల్లాడికి, లేకపోతే ఆ అమ్మాయికి ఎవరితోటో పరిచయం ఉంది, అది ఫోనులో మెసేజ్ల ద్వారా పిల్లాడు తెలుసుకున్నాడు. ఇలా రకరకాల సమస్యలు, రకరకాల విషయాలతోటి వాళ్ళు డైవర్స్ తీసుకొని ఆ కాజుతో తీసుకోకపోయినా ఉన్న సత్యాలు మన దగ్గర చెప్పేస్తూ ఉంటారు. చెప్పేసినప్పుడు అదే విధంగా తీసుకున్న వాళ్ళని వీళ్ళకి జతపరచం. ఎవరైనా సరే కొంచెం లేట్ మ్యాచ్ వాళ్ళు ఈ పిల్ల రెండో పిల్ల అయినప్పటికీ కూడా చేసుకుంటారేమో చూద్దామండి అని అలా చేసిన పెళ్ళిళ్ళు 25 నుంచి 50 దాకా ఉంటాయి. నిజంగా చెప్తున్నాను, ఒక ఆడదానిగా నాకు తృప్తి ఉంది. ఏమంటే అలా చేసుకున్న వాళ్ళు పిల్లా పాపలతో చక్కగా ఉన్నారు, తలకాయ నొప్పులు లేకుండా ఉన్నారు. ఈ రెండో పెళ్ళి అబ్బాయి రెండో పెళ్ళి అమ్మాయిని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే 1-2 సార్లు కాదు, నెల 2 నెలలు టైం తీసుకొని మీరు మాట్లాడుకొని అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనిషి యొక్క నైసర్గిక స్వరూపం ఒక రోజు 2 రోజులు 3 రోజులు నటిస్తారు, తర్వాత ఆటోమేటిక్గా ఉన్న స్వరూపం బయటపడుతుంది. అప్పుడు మీకు నచ్చితేనే మీరు వెళ్ళండి ముందుకు అనే చెప్తాను తప్ప ఎంక్వైరీ చేసుకోండి, లేకపోతే వీళ్ళు బాగా తెలుసు ఇచ్చేయండి సంబంధం, నేను మైహూనా, ఇలాంటి కబుర్లు ఎప్పుడూ ఉండవండి. ఎప్పుడు నిజాయితీగానే మనము చెప్పిన మూలాన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి నెగిటివ్ మాట లేదు. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే వింటూ ఉంటాను. డెఫినెట్లీ అండి. మేడం, ముఖ్యంగా బంజారా హిల్స్లో రీసెంట్గా ఒక బ్రాంచ్ పెట్టారు, చాలా మందికి చెరువులోకి అందుబాటులోకి కూడా వచ్చింది. అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని జంటలు కలిపి ఉంటారు? అంటే 100 పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా రమణ గారు చాలా టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత ఇంక లెక్క పెట్టుకోవడం మానేశాను. మేము కాకినాడలో స్టార్టింగ్ మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆనపర్తి, అమలాపురం, ఆ తర్వాత రాజమండ్రి, తణుకు, ఆ తర్వాత చూస్తేనేమో మనకి ఏలూరు, నెక్స్ట్ వచ్చేసి వైజాగ్లో 3 బ్రాంచులు ఉండే, ఆ తదుపరి చూసినట్లయితే హైదరాబాద్లో 2 బ్రాంచులు, ఇప్పుడు కొత్తగా బంజారా హిల్స్. అప్పుడు అవన్నీ కూడా కొంచెం అంటే ఏమిటంటే నేను తిరగలేక కాస్త అక్కడ చేసిన పెళ్ళిళ్ళని బట్టి వాళ్ళు కూడా మనకు వస్తూనే ఉన్నారు, ఒకళ్ళని బట్టి ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అందుకనే నేను వాళ్ళ దేవుళ్ళు అంటాను. నేను ఒక ఇంట్లో పెళ్లి చేస్తే 10 సంబంధాలు వస్తాయండి మాకు, అందుకని పెళ్లి సంబంధం చేయడానికే చూస్తాం. ఎన్నేళ్ళు పూర్తి చేసుకుంది మేడం? 17 ఏళ్ళు పూర్తి అయిందండి. 18వ సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. సూపర్ అండి. రేపు జూన్ 3కి 18వ సంవత్సరం. వెరీ నైస్ అండి. అండ్ మేడం గారు, ముఖ్యంగా చాలా కీలకమైన విషయం, కాంట్రవర్సీ మ్యాటర్ కూడా ఇప్పుడు నేను అడగబోయేది, కులాంతర వివాహాల గురించి మీరు చాలా చక్కగా చెప్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే స్వాగతించాల్సిన విషయం ఏది, కాదంటలేదు, చాలామంది కోరుకుంటారు కూడా. సో వారు అలా కోరుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న మ్యాచెస్ సెట్ చేస్తూ ఉంటారు. ఈ వివాహాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కులాంతర వివాహం అంటేనండి ఒకటే రమణ గారు, ఆహార వ్యవహారాలు ఫస్ట్ చూసుకుంటాం. వీళ్ళు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఆ విధంగా చూసుకొని మనము చేసుకుంటూ ఉంటాం. 1. 2 ఏంటంటే తర్వాత జ్యోతిష్య ప్రకారం కూడా జాతకాలు చూడమంటే ఓకే, చూడకండి మా పంతులు గారితో ఓకే, ఇంకా డబుల్ ఓకే. ఇంటికి బ్రహ్మగారు ఒక ఆయన ఉంటాడు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి, అందుకని చూపించేసుకోండి. అందుకని నేను చూస్తాను ఆ మాట ఎప్పుడు అనండి, అంతా వాళ్ళ ఇష్టమేనండి. ఏ విషయంలోనే బలవంతం ఉండదు. అలా చేసిన పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ అయ్యాయి అన్ని విధాలా కూడా. పిల్లలున్న వాళ్ళకు కూడా చేసిన పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాయండి. అమ్మాయికి పిల్లలుండి అబ్బాయికి లేకపోయినా కూడా మనం చేసాము. ఆ విధంగా చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. చాలానండి, అది చెప్తున్నాను కదా, ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వల్ల నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సూపర్ మ్యామ్. మరికొన్ని ప్రొఫైల్స్, ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. రెడ్డి కాస్ట్ అమ్మాయి, తర్వాత 28 సంవత్సరాల అమ్మాయిలు చదువుతున్నానండి. కెనడాలో ఉంది పిల్ల, 5'6" హైటు, 100Kలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి కాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, 100Kలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి కాస్ట్ ఈ పిల్ల
యుఎస్లో ఉంది, సిటిజన్షిప్ ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, 25 సంవత్సరాలు, 5'5" హైటు, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, బీటెక్, ఇక్కడే 20 లక్షల ప్యాకేజీలో ఉంది, ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. హైదరాబాద్ అయితే ఓకే అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. 31 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బిట్స్ విలాన్లో చదువుకున్నాడు, 40 లక్షల ప్యాకేజీ, 35 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ మన హైదరాబాద్లోనే 30 సంవత్సరాల పిల్లాడు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ పిల్లాడు 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఒక 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, ఇతను ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నాడు, ఓ 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ బీటెక్ 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5'11" హైటు, 28 సంవత్సరాలు, 70 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఇతను 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 45 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడికి వధువులు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ తీసుకున్నట్లయితే 29 సంవత్సరాలు, అమ్మాయి 5'3" హైటు, బీటెక్, EEE చేసింది, ఈఎంఐ యూఎస్లో 165Kలో ఉంది, వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ. ఈ పిల్లకి తగినటువంటి వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 29 సంవత్సరాలు, అబ్బాయి ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు. ఈ పిల్లాడు 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. వధువులు అన్ని కులాల్లో ఉన్నారండి, అమ్మాయిలు లేరని మాత్రం అనుకోకండి. సమయాభావం అయితే చాలా ఎక్కువ ఉందండి బయట ఇప్పుడు. లేదండి బాబు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అదృష్టం ఏంటంటే లేరు అన్నది లేదు, అది అక్షయం అంతే. ఓకే మ్యామ్. దట్టు మేడం, మీరు జ్యోతిష్యం కూడా అభ్యసించారు, ఆల్రెడీ జ్యోతిష్యం మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి. ఇది నిజంగా వాళ్ళ అదృష్టం, అంటే ఓపెన్గా చెప్తున్నా, కస్టమర్స్ అదృష్టం. అది పక్కన పెడితే కుజదోషం అనేది చాలా కీలకమైంది, అంటే ఇంతకుముందు చెప్పారు, బట్ ఏంటంటే అది ఎక్కువ ప్లేస్ చేస్తూ ఉంటుంది చాలా మంది దగ్గర. మనం ఇన్ఫ్యాక్ట్ వింటూ ఉంటామండి, కుజదోషం ఉంది, మ్యారేజ్ లేట్ అవుతుందని. దీనికి ఏమిటి పరిహారం, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చెప్తారు మీ దగ్గర? అంటే అండి 12 గళ్ళల్లో కుజుడు ఎక్కడొక్కడ ఉండాలిగా, ఏదో ఇంట్లో ఉండాలి. అది ఒకటో ఇంట్లో ఉన్నాడు అనుకోండి, లగ్నాత్తు ఒకటో ఇంట్లో ఉన్నాడు అనుకోండి. అందుకనే నాకు అది ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఒక ఛానల్ ఉంది, దానిలో కూడా ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఏమండి. అన్నీ కూడా 3250 సీడీలు ఉన్నాయి. అది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే నన్ను సంప్రదించడం. మూడో మార్గం ఏంటంటే వ్యక్తిగత జీవితంలో కుజుడు ఎక్కడొక్కడ ఉంటాడు కాబట్టి ఆ దోషాలు పరిహారం వెంటనే చేసుకుంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుడతారు. దోష పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటామండి. మనకి తగినటువంటి మహానుభావులు హోమాలు చేపిస్తాం. చండీ హోమం ప్రతి చండీ హోమం కూడా మీరు చేస్తూ ఉంటాను. అవును, చండీ హోమాలు చేపిస్తూ ఉంటామండి. ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క దోష పరిహారార్థం కదలి వివాహాలు, అరటి చెట్టుతో పిల్లాడికి పెళ్లి. అదే అమ్మాయికి కూడా ఏంటంటే కుంభ వివాహాలు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి, పెద్ద పెద్ద ఛానల్స్లో CEO ఆ రకంగా కూడా వస్తారు వాళ్ళ పిల్లల కోసం. ఆ విధంగా కూడా మనం చేపించాం. అంటే కుజదోషానికి పరిహారం అయితే ఉంటుంది, పూర్తి గ్యారంటీగా ఉంది. తర్వాత కూడా వాళ్ళకి పిల్ల పాప కలిగి నా కళ్ళతో నా చెవులతో ఎక్కడెక్కడి నుంచి US నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి, మేడం గారు మీరు చేయించారు, మేము బాగున్నాము, ఏదైనా పూజలో పెట్టండి అని ఎంతో కొంత వాళ్ళు పంపించడం కూడా. రిసీవ్ చేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఎందుకంటే అది ఒక లైఫ్ కదండి, ఒక జీవితం, ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నారు మేడం. ముఖ్యంగా అంటే ఈ ప్రశ్న అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు, కానీ ఇబ్బడి ముబ్బడిగా పుట్టగొడుగుల్లా అలా అనొచ్చు అనకూడదు కూడా తెలియదు, విపరీతంగా ఈ వెబ్సైట్లు, మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వచ్చేస్తున్నాయి. ఎవరిని ఎలా నమ్మాలో తెలియదు, ఎందుకు నమ్మాలో కూడా అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో కూడా మీరు చాలా చక్కటి పోటీ ఇస్తూ వారికి చాలా బాగా ముందుకు వెళ్తున్నారు. ఎట్లా అంటే మీ ఆ 18 ఏళ్ల ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు మేడం? మ్యారేజ్ బ్యూరో అంటే ఒకటేనండి, ఏదైనా సరే గుప్పుడు మూస్తే అది గుట్టుగా ఉంటుంది, గుప్పుడు తెరిస్తే ఏముండదండి. వెబ్సైట్లో మాకు వెబ్సైట్ లేదు, వెబ్సైట్లో ఫోటోలు పెట్టను, ఒకటి. రెండు ఏంటంటే మా నుంచి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి ఏ బయోడేటా, ఏ ఫోటోగ్రాఫ్ తల్లిదండ్రుల అనుమతి లేనిది బయటకు వెళ్ళదు, వాళ్ళకి పంపించి. ఎస్ అండి, మా ఎంప్లాయీస్ కూడా నాకు పిల్లర్స్, వాళ్ళు కూడా నేను చెప్పింది తూచా తప్పకుండా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారంటే వాళ్ళందరూ అభిమానం. అంత జాగ్రత్తగా ఉండే మూలానండి, ఎవరి చేత మన మాట అనిపించుకోలేదు, అనిపించుకోం అంతే. మేడం చాలా అంటే ఇది నా పర్సనల్ డౌట్, ఇన్ఫ్యాక్ట్ చాలా మందిని చూస్తూ ఉంటాం, అమ్మాయి వయసు పెద్దగా ఉంటుంది,
అబ్బాయి వయసు చిన్నగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఉన్నారు, ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే కూడా చాలా చెప్పగలను మీకు నేను. చేసుకుంటారు. ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? వస్తాయండి. కొంతమంది ఏంటంటే ఒక ఏడాది అటు ఇటైనా పర్వాలేదు మేడం గారు, మరి ఏం చేస్తాం అని మగపిల్లాడు గల వాళ్ళే కాంప్రమైజ్ అవుతున్నారు. అమ్మాయి పెద్దదైనా పర్వాలేదులేండి, ఏం చేస్తాం, ఇక అవ్వట్లేదు కదా పిల్లాడికి, లేకపోతే కనుక కొంచెం ఏదైనా రెండో పెళ్ళి అమ్మాయి అన్నా చూడండి అంటూ ఉంటారు. మేడం, అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది మొర్రో అని చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో అవి ఒకటి రెండు చోట్ల చూశాను నేను కూడా, మా బంధువుల్లో కావచ్చు అలా వెతికేటప్పుడు. సరే, ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే కనుక తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి నవేడేస్? తల్లిదండ్రుల అభిప్రాయాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆడపిల్లలు కూడా 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు పెద్ద పెద్ద ప్యాకేజీల్లో ఉంటున్నారు. వాళ్ళకి తగిన సంబంధం తేవడానికి తల్లిదండ్రులు నానా తిప్పులు పడుతున్నారు. అందువల్ల తల్లిదండ్రులకు తప్పేం లేదండి, పిల్లలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అందు గురించి మనం ఏం చేయలేము కాబట్టి మేము కూడా అంతే, పెద్ద ప్యాకేజ్ ఓకే, ఈ అమ్మాయికి ఇంత ప్యాకేజ్ ఉంది కాబట్టి ప్యాకేజీని బట్టి పెట్టండి. ఆ విధంగా హైట్లను బట్టి ప్యాకేజ్ బట్టి రంగు రూపు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోవడం పెట్టడం. కొన్ని ప్రొఫైల్ చెప్పారు తప్పకుండా. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-7 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్కి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ అంటే అన్నీ ఉన్నాయి సుమా అని చెప్పడానికి చెప్తున్నానండి, మీకు ఒక్కొక్కటే చెప్తాను సమయాభావం. 31 సంవత్సరం 5-6 హైట్ బీటెక్ బ్యాంక్ మేనేజర్ పిల్లాడు, మున్నూరు కాపు క్యాస్ట్ తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కాపు క్యాస్ట్లో 27 సంవత్సరాలు ఎంహెచ్ఎస్ యూఎస్లో 100Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు చార్టర్ అకౌంటెంట్ 5'4" హైటు ఈ పిల్ల, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు 7 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 24 లక్షల ప్యాకేజీలో ఉంది, బీటెక్ చేసింది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు యూఎస్లో 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ చేసిన వరుడు కావాలి, ఎర్రగొల్లలు వెళ్ళు. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంబీఏ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు హైదరాబాద్లోని 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడేసి మళ్ళీ చేద్దాం. సరే, అన్నపూర్ణ గారు లైన్లో ఉన్నారండి. హలో హలో, అన్నపూర్ణ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాదండి చిన్న పల్లెటూరు అండి, ఎండపల్లి అండి, ఉప్పాడ దగ్గర, కాకినాడ జిల్లా. అడగండి, మేడం గారితో మాట్లాడండి, అడగండి. అన్నపూర్ణ గారు చెప్పండి, ఎవరికి పెళ్లి సంబంధం కావాలి? మా అబ్బాయికండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి? అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి. ఓకే అమ్మా, అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ కూడా నా పక్కన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి పంపించండి అమ్మా. పంపించమంటారా? నెంబర్ నోట్ చేసుకోండి అన్నపూర్ణ గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మేడం, ప్రొఫైల్స్ రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైట్ బీటెక్ హైదరాబాద్లోని 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, రజికా క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉంది, ఈ పిల్లకి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాల పిల్ల 5'6" హైటు చార్టర్ అకౌంటెంట్ మన హైదరాబాద్లోనే, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయిలు 28 సంవత్సరాలు 5'7" హైటు యూఎస్లో 110Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు బీటెక్ చేసి హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అలాగే ఎస్సీ, మాలా, నాయి, బ్రాహ్మిన్ ఎవ్రీథింగ్ అన్ని క్యాస్ట్లు ఉంటాయండి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనకు సమయభావం వల్ల ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి, నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడదామండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సందేహాలు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీకు కూడా అని రమణ గారు. ముఖ్యంగా ఏమిటంటే కనుక హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయండి. సమయాభావం చేత రెండో పెళ్ళి కూడా నేను చెప్పలేకపోయాను. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారుగా, ఇది వాళ్ళ స్పెషల్ షో. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.